చిన్నగా అని చెప్పారు. దాన్ని స్వీకరిస్తూ దీన్ని ముందుకు తీసుకెళ్దాం, అదొక ప్రపోజల్ లో అనుకోండి, దాన్ని ఒక ముందుకు తీసుకెళ్దాం అనుకుని పాజిటివ్ గా వచ్చిన యాక్టివిటీ అంతే. ఇది గనక అన్ని మెటీరియలైజ్ అయింది అనుకోండి, చక్కగా బాగుంది. మళ్ళీ నా ఒక్కడిదే కాదండి, ఇది మాది చాలా పెద్ద సిండికేట్ నుంచి మనం చేస్తాం. ఎవరైనా సరే, నా ఫార్ముల్లో అయినా నా సిండికేట్ చాలా పెద్దది, ఇక్కడైనా చాలా పెద్దది అనుకుంటాం మేము. ఏదైనా సరే ఇది 1-to-1 జరిగే కమర్షియల్ యాక్టివిటీ కాదు. సో ప్రస్తుతానికి మీ పాయింట్ అది, ఆ ఛాలెంజ్ ఏదైతే దాని ద్వారా ఆయన చెప్పారో దానికి మేము సిద్ధంగా ఉన్నాం. మేమైతే గనక 1, 2, 3 మేం గాని మా సిండికేట్ గాని ఓకే దానికి. చెప్పిన ఫిగర్స్ కూడా ఓకే. బట్ నా దగ్గర ఇది ఎక్కువ కండిషన్ లేవండి, ఎక్కువ కండిషన్ ఓకే. ఫిగర్ ఎంతైనా ఓకే, 1 గాని 2 గాని 3 పందాలు ఓకే, అది కూడా ఓకే. ఓకే అన్నిటికీ మీ నోట్ అంటే క్వశ్చన్ కి చెప్పినట్టు 1.25 గాని 1.5 గాని 1.75 గాని సిద్ధం, లేదా 2 కూడా ఓకే, 2 కూడా ఓకే ఓకే చేయండి. బట్ ఓన్లీ 1 క్లాస్ నచ్చితే ముందుకెళ్ళిపోదాం, ఇమీడియట్ గా మాట్లాడుకుందాం. చూడండి, నేను ముందుకు ఆలోచించి చెప్తున్నాను. నారాయణపురం ఈజ్ అ కన్వీనియంట్ ప్లేస్. ఓకే, ఫైనాన్షియల్ ఫిగర్స్ ఏదైతే అనౌన్స్మెంట్ వచ్చిందో దానికి సిద్ధం. 1 కాదు 2 కాదు 3 అనుకుంటే ఆ 3 మళ్ళీ 4 2 అనుకుంటే 2 అంటే 1 పందమా 2 పందమా 3 పందమా అనుకోవాలి. ఆ 3 ఓకే. తర్వాత అది ఫుల్ కంప్లీట్ రిజల్ట్ ఆయన సైడ్ వచ్చినా మా సైడ్ వచ్చినా నాకేం అభ్యంతరం లేదు. నాకేం అభ్యంతరం అవుతే వెళ్ళిపోతాం.